దేవుని నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి 22వ వచనము వరకు గల దేవుని వాక్యాన్ని చదివి వినిపిస్తాను. చిన్న ధ్యానం, దాని గురించి వివరణ కూడా చెప్పుకుందాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నారు. ప్రతి విషయము అంటే ఏ విషయాలు మనం కలిగి ఉన్నప్పుడు, మనకు సర్వసమృద్ధి కలిగినప్పుడు, మనకు ఏదైనా మేలు జరిగినప్పుడు, మనం ఏ విషయానికైనా కూడా మనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాము. కానీ ఒక విషయం, మనకు కష్టం వచ్చినప్పుడు మనం కృతజ్ఞతాస్తుతి చెల్లించగలమా? దేవా, నాకు ఈ కష్టం ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభా, స్తుతులు నాయన అనగలమా? కానీ అనాలి. అది దేవుని చిత్తమై ఉన్నది. కృతజ్ఞత ప్రతి విషయంలో కూడా, అంటే మంచి చెడ్డ విషయాల్లో కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవునికి. నీకు మేలు కలిగినప్పుడు నువ్వు కృతజ్ఞత కూడికి పెట్టుకుంటావు. నీకు మళ్ళీ ఇంకా అన్నీ కూడా ఎన్నో రకరకాలుగా మనం ప్రార్థనలు పెట్టించుకుంటూ ఉంటాం. బర్త్డేలకు పెట్టించుకుంటాం, తర్వాత మెమోరియల్ అంటే జ్ఞాపకార్థ కూడికలు పెట్టించుకుంటాం. కృతజ్ఞత కూడికలు, ఉద్యోగం వస్తే కృతజ్ఞత కూడిక పెట్టించుకుంటాం. బర్త్డేకి కృతజ్ఞత కూడిక పెట్టించుకుంటాం. ఈ విధంగా అనేక రకరకాలుగా మనం కృతజ్ఞత కూడికలు పెడుతున్నాం. అలాగే మనం కూడా కృతజ్ఞతాస్తుతులు నిత్యము చెల్లించాలి. మన జీవితంలో, మన దైనందిన జీవితంలో, మన ప్రతి క్షణము కూడా మనకు జరుగుతున్న మేళ్లను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు ఈ ఆహారం ఇచ్చావు దేవా, ఈ పూటకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా, నీకే స్తుతి స్తోత్రం ప్రభు అని చెల్లించాలి. అదేవిధంగా నీకే కొత్త బట్ట ఇచ్చినా, నీకే చిన్న వస్తువు ఇచ్చినా దేవునికి కృతజ్ఞతలు చెల్లించి దేవునికి స్తుతులు చెల్లించమంటున్నాడు. అదేవిధంగా ఇంకొకటి కూడా, కష్ట సమయంలో కూడా దేవునికి స్తుతులు చెల్లించాలి. అసలు మనకు అది తెలియదు కదా. నేను ఇదివరకు తెలియనప్పుడు కష్టంలో చాలా బాధపడ్డాను, ఏడ్చాను, కృంగిపోయేదాన్ని, కృషించిపోయేదాన్ని. కానీ నిజంగా దేవుని గ్రంథంలో ఎప్పుడైతే బాగా ఈ గ్రంథ పట్టణంలో ఉన్నానో అప్పుడు నేను అన్నీ తెలుసుకున్నా. ఏంటంటే, ఈ కష్టం కూడా నాకు పెట్టినందుకు నీకు స్తోత్రం నాయన, ఈ శోధన నాకు పెట్టినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. నాయన, నాకు కాబట్టి ఇచ్చావులే ప్రభా, అంటే నేను జయించగలననే కదా నీవు నాకు ఇంత కష్టాన్ని పెట్టావు ప్రభా. జయించడానికి నాకు శక్తిని దయచేయి, ఎదుర్కొనడానికి నాకు శక్తిని దయచేయి, ధైర్యమును దయచేయి అని నేను ప్రార్థిస్తూ ఉంటాను. అలాగే మనందరం కూడా అదేవిధంగా మనం దేవుణ్ణి ప్రార్థించవలసిన వారమై ఉంటూ ఉన్నాము. ఇంకొక మాట అంటున్నాడు, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ప్రతి విషయమందును ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమై ఉన్నదంటాడు. దేవుని చిత్తం ఏంటండి? ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవునికి చిత్తములో ఉన్నది. దేవుని చిత్త ప్రకారం జరిగించువాడే నావాడు అంటాడు దేవుడు కదా. దేవుని చిత్తం ఏంటి? ప్రతి విషయం, కీడైనను మేలైనను, అవునా, ఏ విషయంలోనైనా కూడా కృతజ్ఞతాస్తుతి చెల్లించుట దేవుని చిత్తమై ఉన్నది మన పట్ల. అలాగే ఆత్మలను ఆర్పొద్దు. మనం ఆత్మ కలిగి ఉన్నాం, ఒకసారి ప్రార్థనలో ఆత్మ పొంది ఉన్నాము. ఈ ఆత్మను ఆర్పకూడదు. సాతాడు నిత్యము ఎప్పుడు ఈ మంటను ఆర్పుదామా, ఈ పరిశుద్ధాత్మను ఆర్పేద్దామా, ఈమెలో ఉన్నటువంటి గలిబిలి తెచ్చేద్దామా, ఈమెను ప్రార్థన చేయకుండా చేసేద్దామా, నిర్లక్ష్య స్వభావం పుట్టించేద్దామా అని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది, సైతాన్ని చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ ఆ మనసు వస్తుంది, మనకు తెలుస్తుంది. కానీ ప్రభా, ఎందుకు ఇంత నిర్లక్ష్య స్వభావంతో ఉన్నానా తండ్రి? ఈ నిర్లక్ష్యం అనేది ఇప్పుడు నేను చూపిస్తే నా ముందు భవిష్యత్ కాలంలో ఇదే నిర్లక్ష్యము మనల్ని శాసిస్తుంది. చూసారా, అది మనల్ని రాజ్యం వెళ్తుంది. ఈ నిర్లక్ష్య స్వభావం ఎప్పుడైతే వచ్చిందో దాన్ని జయించి మనం దేవునిలోకి ముందుకు వెళ్ళాలి. కానీ మనలో ఉన్న ఆత్మను ఆర్పుకోకూడదు. ఆర్పడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది. గత 2-3 రోజులుగా నేను వాక్యంలో లేను, నేను యూట్యూబ్లో ఒక మాట చెప్పలేదు, ఒక పాట పాడలేదు. ఎందుచేతనంటే, నా ప్రియమైన స్నేహితురాలి కుమారుడు, యవనస్తుడు, 36-37 ఏళ్ళ పిల్లోడు, వివాహం అయింది. కానీ ఆ పిల్లోడు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? బాగా వ్యసనానికి అలవాటు పడిపోయాడు. ఏ వ్యసనం లేదు, మళ్ళీ ఆ పిల్లడు కొట్టి తాగుడే. కానీ చెప్పిన మాట వినలా. వానికి ఉన్నటువంటి బాధ ఏంటో మనసులో తెలియదు. ఒకదానికి అలవాటు పడ్డాము అంటే ఆ వ్యసనాన్ని తీసివేసుకోలేము. కాబట్టి అది తీసివేసుకునే సక్రమమైన మార్గంలో నడిచిన వాడే సద్భక్తుడు, సరైన మార్గంలో నడవగలిగిన వాడు. ఆ ప్రియమైనటువంటి నా సిస్టర్ దగ్గరికి వెళ్ళి నేను చాలా ఏడ్చి 2 రోజులు తనతోనే నేను గడపడం జరిగింది. సమాధి కార్యక్రమం అంతా నిన్నటితో అయ్యింది. చాలా అలసిపోయి ఉన్నాను. అయినప్పటికీ ఈ దినం నాకు కొంచెం
మరి ప్రభువా నేను నాలో తొందర, నాలో అలజడి, నాలో ఒక భయము ఏం చెలరేగినాయి అంటే, అమ్మో ప్రభువా నేను ఇంతవరకు ఒక వాక్యం చెప్పలేదు ప్రభువా, నేను ఎందుకు తలపెట్టాను ఈ పని, అసలు ఎందుకు నేను యూట్యూబ్లో మాట్లాడటం మొదలుపెట్టాను, నాకు అవసరమా తండ్రి ఇది, నాకేంటి ప్రభువా అని నాలో నేను చాలా అనుకుంటున్నాను. నాలో నేను అనుకుంటూ ఇంత నిర్లక్ష్యం చేస్తున్నాను. ఈ నిర్లక్ష్యం రేపు నన్ను ఎక్కడికి దారి తీస్తుంది, నన్ను శాసించి అంతగా వెళ్ళిపోద్ది ఇది. కాబట్టి ఈ నిర్లక్ష్యాన్ని తప్పించుకోవాలి ప్రభా, నేను నీరసంగా ఉన్నప్పటికీ లేచి నేను వాక్యం చెప్పుకోవాలి ప్రభా అని లేచి ఈ వాక్యాన్ని ఇప్పుడు నేను మొదలుపెట్టాను. ఏది మొదలు పెట్టాలో నాకు తెలియదు ప్రభా, ఏం చేయాలో నాకు తెలియదు ప్రభా, ఏం మాట్లాడాలో నాకు తెలియదు, నీవు నాలో ఉండి మాట్లాడుకో ప్రభా అన్నప్పుడు ప్రభు వారి వాక్యాన్ని చూపించారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆ విధంగా కొన్ని దుఃఖ సమయాల్లో కూడా, వేదన సమయాల్లో కూడా మరి అనేకమైన విషయాల్లో మనం ప్రార్థిస్తూ ఉంటున్నాము. ప్రార్థించలేని వారు ఉన్నారు, ప్రార్థిస్తున్నవారు ఉన్నారు, ప్రార్థించాలి అనుకుంటున్న వారు ఉన్నారు, ప్రార్థించాలనుకుని ప్రార్థించలేకపోతున్నారు. కాబట్టి నా ప్రియమైన సహోదరుడా సహోదరి, దయచేసి నీ యొక్క నాలుకలో, నీ నోట్లో ఒకటి అభ్యాసం చేసుకో. దేవానికే స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రం 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 నాయన, అనిత్యము నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నా నాలుకైతే నేను ఎప్పుడైతే దేవునిలో లోతుగా దిగిపోయానో అప్పటి నుంచి నా నాలుక, నా ఆత్మ కూడా మీ అందరితో మాట్లాడుతూ ఉంటాను, కానీ నా ఆత్మ దేవునితో సంభాషిస్తూ ఉంటుంది. మీ మాటలన్నీ వింటూనే ఉంటాను, కానీ నేను దేవునితో అనుసంధానంగా ఉంటూనే ఉంటుంది నా మనసు. నా నాలుక ఎప్పుడు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూనే ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే అభ్యాసము అది మనం ఒకసారి అలవాటు చేసుకున్నామంటే అది అభ్యాసంగా మారిపోతుంది. మానేయాలన్నా కూడా మనము మానలేము. ప్రతి విషయానికి దేవా 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 అంటావేంటి అని కొంతమంది గొణిగే వాళ్ళు ఉన్నారు నన్ను. అయినప్పటికీ అది నా అలవాటమ్మా, నేను అలవాటుగా మార్చుకున్నాను. నా దేవుడు లేకపోతే ఈ క్షణం నాకు లేదు, నా దేవుడు లేకపోతే నేను ఇప్పటివరకు నేను బ్రతికుండేదాన్ని కాను అని చెప్పేసి చెప్తూ ఉంటాను. ఏంటప్ప పద్దాక స్తుతి స్తుతి అంటావేంటి, స్తోత్రం స్తోత్రం అంటావేంటి, దేవా దేవా అంటావేంటి మాటి మాటికి అని విసిగే వాళ్ళు ఉన్నారు, కసిరే వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నా అలవాటు అయింది ఎవరు కూడా మాన్పలేరు, సైతాను కూడా మాన్పించలేదు ఇక. కాబట్టి దేవునికి స్తోత్రం. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడు. అబ్బో, నిర్లక్ష్యము చేయకుడి. చూడండి, ఏదైతే నిర్లక్ష్య స్వభావానికి వెళ్ళిపోతున్నామో అది రేపటి దినాన నిన్ను శాసిస్తుంది, నీ మీద రాజ్యం చేస్తుందని ముందే చెప్పాను కదండి. కాబట్టి మరి ప్రవచించడం, దేవుని వాక్యం చెప్పడం మానొద్దు అంటున్నాడు దేవుడు, నిర్లక్ష్యం చేయొద్దు అంటున్నాడు దేవుడు. సమస్తమును పరీక్షించి మేలైన దానిని పట్టుకొనుడి. హల్లెలూయా. సమస్తమును ఏం చేయాలట, మనం పరీక్షించాలి. నన్ను నేను చాలా పరీక్ష చేసుకున్నా. 2-3 రోజులుగా నేను వాక్యం చెప్పలేదని నాలో నేను చాలా మదన పడ్డాను. అందరూ నన్ను చూసి ఎంతమంది విసుక్కుంటున్నారో నాకు తెలియదు. ఎందుకంటే నేను రంగురంగు వస్త్రాలు లేను, రంగురంగులుగా నేను కనపడలేకపోతున్నాను, మీకు ఆహ్లాదకరంగా కనపడలేకపోతున్నానేమో. కానీ ఈ దైవవాక్య గ్రంథంలో ఉన్నటువంటి ఈ ప్రశస్తమైన ఆణిముత్యాలను మీ ముందు ఒక్కొక్కటిగా పెట్టుచూ ఉండటకు దేవుడిచ్చిన కృపను బట్టి వందనాలు. ప్రవచించడం నిర్లక్ష్యం చేయొద్దు అంటున్నాడు. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. హల్లెలూయా. ఏ విధమైన కీడుకి మనం లోను కాకుండా వాటన్నిటికీ మనం దూరంగా జరిగిపోవలసిన వారమై ఉంటూ ఉన్నాం. మనల్ని మనం పరీక్షించుకోవడానికి ఒక మంచి మన హృదయం మనకు చెబుతుంది, మన ఆలోచనలు మనకు తెలియజేస్తాయి, మన మనసు మనకు తెలియజేస్తుంది. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుని ప్రియమైన ఆత్మీయులారా, ఈ వాక్యం, ఈ కొద్ది మాటలు వింటున్న ప్రతి వారు కూడా దేవుని గురించి సాక్ష్యం చెప్పడం మర్చిపోవద్దు, మానొద్దు. ఏ పరిస్థితిలోనైనాను, ఏ స్థితిలో నీవు ఉన్నా, గరీబ్ స్థితిలో ఉన్న, పేద స్థితిలో ఉన్న, ధనికమైన స్థితిలో ఉన్న, దేవుని నమ్మటం నువ్వు మొదలుపెట్టావు అంటే దేవునిలో ముందుకు సాగిపో. దయచేసి వెనక్కి అడుగు వేయద్దు. వెనక్కి అడుగు వేస్తే నీది నిర్లక్ష్య స్వభావం అని ఒకసారి మరి నీవు మదనపడాలి. ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నాను, గత 3 రోజులుగా నేను కొన్నిసార్లు చెప్పలేకపోతున్నాను వాక్యం. అప్పుడు అనుకుంటున్నా, ప్రభా నన్ను పడేస్తుందా సైతాను, నన్ను నేను పరీక్షించుకుంటున్నాను, నీ వాక్యం ప్రకటించడానికి లేకుండా అయిపోతుంది ప్రభా, నన్ను క్షమించు అంటున్నా. కాబట్టి ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉంటూ ప్రతి సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి విషయమందును మరి ప్రార్థన విజ్ఞాపనల యందును స్తుతి చెల్లించడం యందు నిర్లక్ష్య స్వభావం లేకుండా ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించవలసిన వారమై ఉంటూ ఉన్నాము. ప్రతి సమయమందును అసమయమందును కూడా నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు వాక్యం చెప్పాలి. అది సమయమా, ఇది సమయం కాదు అంటారు కొంతమంది, కానీ
ఆ సమయంలో కొంతమంది చెప్పమంటారు, చెప్పాల్సిందే తప్పదు. అర్ధరాత్రి అయినా ఫోన్ వచ్చి నేను ప్రార్థన చేయవలసిందే. కాబట్టి అనేక మంది విషయాల్లో నేను అనేక సమయాల్లో పడిపోతున్న సమయాల్లో దేవుడు నన్ను నేను పరీక్షించుకుంటా. నాలో నిర్లక్ష్యం వస్తుందా ఏంటి ప్రభా, ఈ నిర్లక్ష్యాన్ని తీసివేయి ప్రభా, నన్ను సరి చేసుకుంటా నాకు సహాయం దయచేయి, నన్ను లేవనెత్తు, నన్ను బలపరచు, నన్ను స్థిరపరచు, నీ వాక్యం ప్రకటించేదానిగా నన్ను ఉంచు ప్రభా అని నేను ఎంతగానో దేవునిలో నేను సిద్ధపడుతూ ఉంటా. దేవుని స్తోత్రం కలుగును గాక. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.